పెద్ది సినిమా విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా నిజంగానే ఏప్రిల్ 30కి వస్తుందా? మరి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ డేట్స్ ఎప్పుడు, టికెట్స్ అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఓవర్సీస్లో పెద్ది సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ కూడా క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఇంకా ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుంది, ఈ సినిమా రాదు అని చెప్పేసి ఎవరైతే విమర్శిస్తూ మాట్లాడారో, ఎవరైతే ఈ సినిమాని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే ఈ సినిమా అంటే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా సమాధానం దొరికిందనమాట. అండ్ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఈ సినిమా గురించి అండ్ కొన్ని కీలకమైన సన్నివేశాలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఒక స్పెషల్ సాంగ్ అనేది షూట్ కాలేదు అని చెప్పేసి అఫీషియల్గానే ఉన్నటువంటి ఒక న్యూస్. అయితే ఈ వారం రోజుల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్యాచ్ వర్క్ ఏదున్నా కూడా ఇంకా సినిమా వరకు కంప్లీట్ వర్క్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు ఈ 1 వీక్ అంతా కూడా. సో నెక్స్ట్ నుంచి అంతా కూడా ఇంకా సినిమా ప్రమోషన్స్ చేయడం కానీ లేకపోతే అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ ఇందులో బిజీగా ఉంటారు. ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఏప్రిల్ 30కి సినిమా ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది, థియేటర్లోకి వస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇంకా వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుకోవడము, టీం వాళ్ళు అంటే స్వయంగా రామ్ చరణ్ గారు చెప్పారు. సో మరి నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూసింగ్ చేసినటువంటి సినిమా రాకాస నిన్న రిలీజ్ అయింది, అందరం కూడా చూసాం. అయితే ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇక్కడ రామ్ చరణ్ గారితోనే ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేసుకున్నారనమాట. చిట్ చాట్ ఒక అంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సినిమాని రామ్ చరణ్ గారు ప్రమోట్ చేస్తున్నారు, ఓకే, మరి నా సినిమా కూడా లేట్ అవ్వట్లేదు, ఎవరు నమ్మట్లేదు, మీరు కూడా దాన్ని కూడా ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో ఆ వీడియో అంటే ఆయన మాట్లాడిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది, అరే సినిమా పోస్ట్పోన్ అవ్వట్లేదు, అనుకున్న డేట్కి అనుకున్న సమయానికి ఖచ్చితంగా వస్తుంది ఏప్రిల్ 30కి పెద్ది సినిమా అని చెప్పేసి ఇంకా అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఆ క్లారిటీకి ఇంకా బలం చేకూర్చే విధంగా ఏప్రిల్ 8కి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారనమాట, ఏప్రిల్ 8కి. సో అప్పుడు ఓపెన్ అవుతాయి అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి, పెద్ది సినిమా టికెట్స్. సో మరి ఇది తెలిసిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ డేటే ఫిక్స్ అయినప్పుడు మరి సినిమా ఇంకా పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి ఏ విధంగా నమ్ముతారు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారనమాట. సో ఖచ్చితంగా పెద్ది సినిమా మీద మాత్రం చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ఏ సినిమా పైన కూడా ఈ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. మరి ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యన సినిమా వచ్చిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది, కొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే ఊహించుకుంటూ ఉన్నారు. అండ్ ఆ రోజుని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే విధంగా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నారు ఆ ఒక డే కోసం, ఏప్రిల్ 30 కోసం. మరి చూడాలి పెద్ది సినిమా ఆ రోజు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఊహించుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.